గోదావరి నది తీరాన ఉన్న ఆ పచ్చటి గ్రామంలో అందరూ ప్రశాంతంగా జీవించేవారు. ఆ ఊళ్ళో రామయ్య, కాంతమ్మ దంపతుల కాపురం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉండేది. వారికి కలిగిన ఏకైక కొడుకు రఘు ఆ కుటుంబానికి పెద్ద దిక్కులా ఉండేవాడు. చిన్నతనం నుంచే ఎంతో కష్టపడి చదివి రఘు ఊళ్ళోనే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అందరూ సంతోషంగా ఉన్న ఆ సమయంలోనే రఘుకి లక్ష్మితో వివాహం జరిగింది. లక్ష్మి ఎంతో సంస్కారం ఉన్న అమ్మాయి. అత్తామామలను కంటికి రెప్పలా చూసుకునేది. పెళ్ళైన కొత్తలో ఆ ఇంట లక్ష్మి నవ్వులతో ఇల్లంతా కలకలలాడుతూ ఉండేది. కానీ విధికి ఆ సంతోషం ఎంతో కాలం కల్లారా చూడాలని లేనట్లుంది. అనుకోని ఒక రోడ్డు ప్రమాదంలో రఘు అకస్మాత్తుగా మరణించడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్తను కోల్పోయిన ఆ తీవ్రమైన దుఃఖం నుంచి కోలుకోవడానికి లక్ష్మికి చాలా కాలం పట్టింది. భర్త పోయిన కొద్ది రోజులకి రఘు చేసిన కొన్ని అప్పుల గురించి అత్తామామలు మాట్లాడడం మొదలుపెట్టారు. అమ్మా లక్ష్మి, మా వాడి పరువు పోకూడదు. ఆ బాకీలన్నీ మనం ఎలాగోలా తీర్చాల్సిందే అని కాంతమ్మ రోజూ ఏడ్చేది. భర్త జ్ఞాపకాలతో కుమిలిపోతున్న లక్ష్మి ఆ అత్తామామల కన్నీళ్లు చూసి చలించిపోయింది. అత్తయ్య, మామయ్య, రఘు లేకపోతే ఏంటి? నేను ఉన్నాను కదా! ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను అని భర్త మీద ఒట్టేసి మాటిచ్చింది. అప్పటి నుంచి లక్ష్మి ఊళ్ళోని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరి కష్టపడసాగింది. ఆమెకు ప్రతి నెల వచ్చే జీతం అక్షరాల 22,000 రూపాయలు మాత్రమే. ఆ సంపాదనలో కేవలం 2,000 రూపాయలు మాత్రమే తనకు, తన చిన్న కూతురి అవసరాల కోసం ఉంచుకునేది. మిగిలిన 20,000 రూపాయలను భర్త అప్పుల కింద చెల్లించడానికి ప్రతి నెల క్రమం తప్పకుండా అత్తామామల చేతిలో పెట్టేది. ఆ కోడలు కష్టపడి తెచ్చి ఇస్తున్న ఆ డబ్బుతో ఆ వృద్ధ దంపతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా గడుపుతూ ఉన్నారు. లక్ష్మి మాత్రం తన చిన్న కూతురి ముఖం చూసి ఆమెకు సరిగ్గా ఒక మంచి బట్ట కూడా కొనలేక లోలోపల కుమిలిపోయేది. అయినా సరే భర్త రుణం తీర్చుకుంటున్నానన్న ఒక్క తృప్తితో ఆమె ఆ కష్టాలన్నింటినీ భరిస్తూ వచ్చింది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. లక్ష్మి శరీరం ఆశ్రమం లేని చెట్టులా రోజు కృషించిపోసాగింది. ఎప్పుడు చూసినా అదే పని, అదే ఉరుకులు పరుగులతో ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది. అయినా తన కోసం ఆలోచించడం మానేసి ఆ ఇంట అప్పులు తీరడమే తన ధ్యేయంగా బ్రతికింది. ఆ ఇంట ఎవరికీ తెలియని ఒక పెద్ద మోసం తెర వెనక నడుస్తోందని అప్పుడు ఆ కోడలు అస్సలు ఊహించలేకపోయింది. ఆ అత్తమామలకు మరొక కూతురు సుజాత ఉంది. ఆమెకు ఎప్పుడో పెళ్ళై వేరే ఊళ్ళో తన కాపురంలో ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ కూతురు సుజాత పుట్టింటికి వచ్చి వెళుతూ ఉండేది. ఆ రోజు ఉదయం లక్ష్మి ఎప్పటిలాగానే తన ఆఫీస్కి బయలుదేరి వెళ్ళింది. కానీ ఆఫీస్కి వెళ్ళిన కొంతసేపటికే ఆమెకు తీవ్రమైన తలతిరుగుడు, ఒంట్లో నలతగా అనిపించింది. ఒంట్లో అస్సలు బాలేకపోవడంతో ఆమె అక్కడే లీవ్ పెట్టి మధ్యాహ్నం హడావిడిగా ఇంటికి తిరిగి వచ్చేసింది. అప్పటికే ఇంట్లో ఎవరూ తన రాకను గమనించలేదు. అత్తామామలు తమ పనిలో తాము ఉన్నారు. ఒంట్లో నీరసంతో నడుచుకుంటూ వచ్చిన లక్ష్మి తన గదికి వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంది. అప్పుడే పక్క గది నుంచి అత్తయ్య కాంతమ్మ, మామయ్య రామయ్య, ఆ సమయంలో పుట్టింటికి వచ్చిన కూతురు సుజాత ముగ్గురి గొంతులు వినిపించాయి. లక్ష్మి ఒంట్లో బాగోలేక గదికి వెళ్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చెవిలో పడడంతో ఒక్క క్షణం అడుగు ఆపింది. వాళ్ళు ఎవరి ధ్యాసలో వారు ఉండి లక్ష్మి ఆఫీస్ నుంచి అనారోగ్యంతో అప్పుడే ఇంటికి వచ్చిందన్న విషయం వాళ్ళు గమనించలేదు. ఆ వృద్ధ దంపతుల గొంతులో ఉన్న ఆనందం, ఎగతాళి లక్ష్మి గుండెను పిండేసినట్లు చేసింది. మన కోడలు లక్ష్మి ఎంత అమాయకురాలు! నెలకు 20,000 సంపాదించడానికి ఆ పిల్ల పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు అని కాంతమ్మ నవ్వుతూ అంది. సుజాత వెంటనే అందుకొని, అవునమ్మా, కేవలం 2,000 ఉంచుకొని మిగతా 20,000 ప్రతి నెలా మన చేతిలో పెడుతుంది అని వెక్కిరించింది. ఆ మాటలు విన్న లక్ష్మి శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. శ్వాస ఆగిపోయినట్లయింది. అత్తామామలు తన కష్టాన్ని చూసి జాలిపడుతున్నారు అనుకున్న ఆమెకు అక్కడ జరుగుతున్న అసలు నిజం అర్థమైంది. ఆ ఇంటి గోడలు తన మీద నవ్వుకుంటున్నట్లుగా లక్ష్మికి ఆ క్షణంలో అనిపించింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నా, చెవిలో హూరుమంటున్నా లక్ష్మి అలాగే గది బయట నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఆ ముగ్గురి గొంతులోని ఆనందం, ఆ ఇంట్లో విషంలా కమ్ముకోవడం ఆమె స్పష్టంగా గమనించింది. తన కష్టార్జితం ఎవరి కోసమో ఖర్చవుతుందో అన్న నిజం ఆ క్షణంలో ఆమె కళ్ళ ముందు కదిలింది. నమ్మి ప్రాణం పెట్టిన ఆ సొంత మనుషులే తనకు వెన్నుపోటు పొడుస్తున్నారన్న చేదు నిజం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆ ఇంట్లో తాను కోడలు కాకుండా కేవలం ఒక జీతం ఇచ్చే యంత్రంలా మారానని ఆమెకు అప్పుడు తెలిసొచ్చింది. ఒంట్లో ఉన్న జ్వరం, నీరసం ఆ నిజం ముందు ఒక్కసారిగా మాయమైపోయాయి. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన ఆమెను కదలనివ్వకుండా చేసింది. తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తాను పడుతున్న ప్రతి చెమట చుక్కను వీళ్ళు ఇలా అంగట్లో సరుకులా మార్చేశారని ఆమె గ్రహించింది. ఆ గదిలో నుండి వస్తున్న ప్రతి మాట
ఆమె ప్రాణాన్ని తోడేస్తున్నట్లయింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు మన రఘు బ్రతికి ఉన్నప్పుడే ఆ అప్పులన్నీ ఎప్పుడో తీర్చేశాడు కదా అని మామయ్య రామయ్య గట్టిగా నవ్వుతూ అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మికి కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్లయింది. మనం మాత్రం వీడికి ఆస్తుల్లేవు, అప్పులు మాత్రం తల కొద్దీ మిగిలాయని చెబితే ఆ కోడలు గుడ్డిగా నమ్ముతోంది అని కాంతమ్మ కొంటెనవ్వు నవ్వింది. నిజమేనమ్మా, ఆ వచ్చే 20,000తో నా బంగారు గాజులు, మన ఇంట్లోని ఖర్చులు ఎంత ప్రశాంతంగా గడుస్తున్నాయి అని సుజాత సంతోషంగా తల ఊపింది. ఆ గదిలో నుంచి వస్తున్న ఆ మాట ప్రతి అక్షరం లక్ష్మి చెవుల్లో ఈటెలా దిగబడింది. 5 ఏళ్లుగా తాను మోసింది బాకీల బరువు కాదు, ఆ కుటుంబం తనతో ఆడిన మోసపు నాటకం అని ఆ క్షణమే ఆమెకు అర్థమైంది. భర్తను నమ్మి తన నెలకు వచ్చే 20,000 కష్టాన్ని ఈ కుటుంబం కోసం త్యాగం చేస్తే వాళ్ళు ఎంత నీచంగా అపహాస్యం చేశారు. ఆ పిల్ల ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కష్టపడుతుందో ఏమో అని సుజాత ఎగతాళిగా మాట్లాడడం లక్ష్మికి స్పష్టంగా విన్నది. కళ్ళలో నీళ్లు ఉబికి వస్తున్నా వాటిని బలవంతంగా వెనక్కి నెట్టింది లక్ష్మి. అప్పటి వరకు వారి మీద ఉన్న గౌరవం, భక్తి అన్నీ ఒక్క క్షణం నీళ్లలో కరిగిపోయినట్లు ఆవిరైపోయాయి. మనిషి అంటే కేవలం శరీరంతోనే కాదు, నమ్మకంతో బ్రతుకుతాడని ఆమె ఆ రోజు తెలుసుకుంది. నరనరాల్లో ఒక సరికొత్త రగిలే కోపం ప్రవహించసాగింది. ఆమె ముఖంలో ఇప్పుడు ఏమాత్రం భయం లేదు, ఒక కఠినమైన నిశ్చలత తాండవించింది. లక్ష్మి తన గదిలోకి వెళ్లి కాసేపు మంచం మీద కూర్చొని తనను తాను నియంత్రించుకుంది. ఆ వెలుతురు లేని గదిలో ఆ తల్లి కళ్ళలో మెరిసిన కాంతి ఒక పెద్ద తుఫాను రాకను సూచించింది. బయట హాల్లో ఇంకా ఆ ముగ్గురి సంభాషణ అలా నవ్వులతో సాగుతూనే ఉంది. లక్ష్మి తన దుపట్టాను సరిచేసుకుని ఒక్క క్షణం దీర్ఘంగా నిశ్వాసం విడిచింది. ఇన్నాళ్ళు తాను పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆమె మనసులో నిర్ణయించుకుంది. తన భర్త పవిత్రమైన పేరును అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న ఆ కపట నాటకానికి తెరదించాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ గది నుంచి బయటకి అడుగు పెట్టడానికి లక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె అడుగుల్లో పడిన ఆత్మగౌరవపు చప్పుడు ఆ ఇంటి గోడలను వణికించింది. తన అనారోగ్యాన్ని కూడా మర్చిపోయి ఆమె ఒక్కసారిగా ఆ హాల్ వైపు నడిచింది. ఆ ఇంట తాను ఇకపై అణగారిపోను అనే గట్టి నిర్ణయంతో ఆమె ముందుకు కదిలింది. అప్పటి వరకు మౌనంగా భరించిన ఆ కోడలు ఇప్పుడు ఒక నిజమైన రూపంతో నిలబడబోతుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో ఉన్న వెలుగు ఆ ఇంటి చీకట్లను చీల్చుకుంటూ బయటకి వచ్చింది. లక్ష్మి నిబ్బరంగా నడుచుకుంటూ ఆ హాల్ వైపు అడుగులు వేసింది. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న అత్తామామలు సుజాత ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూశారు. ఆఫీస్కు వెళ్లిన కోడలు ఒంట్లో బాలేదనే కారణంతో అప్పుడే అనారోగ్యంతో ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ల ముఖాలు తెల్లబోయాయి. కాంతమ్మ ముఖంలో నవ్వు అలాగే ఆగిపోయింది. రామయ్య గొంతులో మాట కరిగిపోయింది. అదేంటి లక్ష్మి, ఈ పూట ఆఫీస్ నుంచి అర్ధాంతరంగా వచ్చేశావు? ఒంట్లో బాలేదా అని కాంతమ్మ తడబడుతూ అడిగింది. లక్ష్మి ముఖంలో చిరునవ్వు లేదు, కేవలం ఒక మంచు గడ్డ లాంటి చల్లని చూపు మాత్రమే వారి మీద పడింది. అవునత్తయ్య, నాకు ఒంట్లో బాలేక త్వరగా రాకపోయి ఉంటే నా వెనక నడుస్తున్న ఈ గొప్ప నాటకం నా కంటికి ఎలా కనిపిస్తుంది అని లక్ష్మి గంభీరంగా పలికింది. ఆ మాట విన్న సుజాత ఒక్కసారిగా లేచి నిలబడి, ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది, మాపై ఏదో అంటున్నావు అని గట్టిగా అరిచింది. లక్ష్మి ఒక్క అడుగు ముందుకు వేసి వారి కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. రఘు ఎప్పుడో తీర్చేసిన అప్పుల గురించి చెప్పి నన్ను 5 ఏళ్లుగా ప్రతి నెల 20,000 ఇవ్వమని మోసం చేసింది మీరే కదా అని నిలదీసింది. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. రామయ్య తలదించుకుని నేలకేసి చూడసాగాడు. నోటి నుంచి ఎలాంటి మాట రాలేదు. నా భర్త పేరు నిలబెడుతున్నానని గర్వపడ్డాను, కానీ మీరు మాత్రం నన్ను ఒక జీతం ఇచ్చే యంత్రంలా వాడుకున్నారు అని లక్ష్మి గొంతు వణుకుతూ పలికింది. కాంతమ్మ ముఖం కోపంతో సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఏంటి నీ ధైర్యం, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ఉంటే మా మీద ఎదురు తిరుగుతావా ఇలా అని అరిచింది. పెద్దవాళ్ళు కాబట్టే ఇప్పటి వరకు మౌనంగా భరించానత్తయ్య, కానీ దాన్ని నా బలహీనతగా కాకుండా నా మంచితనంగా భావించాను అని లక్ష్మి బదులిచ్చింది. సుజాత కలగజేసుకుని, నువ్వు ఇస్తున్న డబ్బులు మేమేమన్నా అడిగామా, నీ అంతట నువ్వే కదా ఇచ్చావు అని వెకిలిగా మాట్లాడింది. ఆ మాట విన్న లక్ష్మి పెదాలపై ఒక చేదు నవ్వు మెరిసింది. మోసం చేసి తీసుకున్న ఆ డబ్బుకు పేర్లు మార్చాలని చూస్తే ఊరుకోను సుజాత అంది. ఆ ఇంట్లో ఇప్పటి వరకు ఎవరికీ ఎదురు చెప్పని లక్ష్మి రూపం చూసి ఆ ముగ్గురు భయంతో వణికిపోయారు. అబద్ధాల పునాదుల మీద కట్టుకున్న ఆ బంధాల ఇల్లు ఒక్క నిమిషంలో కూలిపోవడం వాళ్ళు చూశారు. లక్ష్మి తన చేతులతో సంపాదించిన ప్రతి రూపాయి లెక్క ఆ క్షణంలో ఆ గది గాలిలో ప్రతిధ్వనించింది. ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ఈ ఇంటికి రాదు, మీ ఈ నాటకాలు ఇక్కడితో ఆపేయండి అని లక్ష్మి హెచ్చరించింది. రామయ్య మెల్లగా తల ఎత్తి, చూడు లక్ష్మి, మేం వృద్ధులం, మమ్మల్ని క్షమించు అని ప్రాధేయపడే ప్రయత్నం చేశాడు. క్షమించమని అడగాల్సిన వాళ్ళు మీరైనా నన్ను ఈ స్థితికి తెచ్చినందుకు మీ మనసుకు ఎప్పుడైనా అనిపించిందా మామయ్య, తప్పు చేస్తున్నామని అని ఆమె ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక రామయ్య మళ్ళీ తలదించుకున్నాడు.
ఆ క్షణంలో ఆ ఇంటి పరువు ఆ గదిలోనే బట్టబయలై ముక్కలైపోయింది. ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి లక్ష్మి సిద్ధమై తన చిన్న కూతురి చేయి గట్టిగా పట్టుకుంది. కాంతమ్మ వెంటనే లక్ష్మి దగ్గరికి పడబోతూ, అమ్మా లక్ష్మి, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, ఊళ్ళో వాళ్ళు నవ్వుతారు అని ఏడ్చింది. లక్ష్మి వెనక్కి తిరిగి కాంతమ్మ చేతిని నిదానంగా పక్కకు జరిపింది. ఊళ్ళో వాళ్ళు నవ్వుతారని భయం ఉన్న మీకు ఒక కోడలి జీవితంతో ఆడుకుంటున్నప్పుడు ఆ భయం రాలేదా అత్తయ్య అని అడిగింది. సుజాత కోపంగా చూస్తూ, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎవరిదవుతుందో చూస్తాం అని బెదిరించే ప్రయత్నం చేసింది. ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో లీగల్ పేపర్స్ తీసి చూసుకోండి, అప్పుడు తెలుస్తుంది నిజమేమిటో అని లక్ష్మి నిర్భయంగా బదులిచ్చింది. ఆ ఇంటి అసలు హక్కుదారు ఎవరో తెలిసిన ఆ ముగ్గురి మొహాలు ఒక్కసారిగా పాలిపోయాయి. లక్ష్మి క్షణం కూడా అక్కడ ఆగకుండా తన కూతుర్ని వెంటబెట్టుకుని ఇంటి బయటకు అడుగుపెట్టింది. ఆ ఇంటి గడప దాటుతున్నప్పుడు ఆమె మనసులో ఏదో తెలియని బరువు తొలగిపోయినట్లు తేలికగా అనిపించింది. బయట వీధిలోకి వచ్చేసరికి చల్లటి గాలి ఆమెను తాకింది. ఎంతో కాలం తర్వాత ఆమె గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంది. తన చిన్న కూతురు తల్లిని చూసి, అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అమాయకంగా అడిగింది. లక్ష్మి ఆ చిన్నారిని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, మన స్వశక్తి మీద బ్రతకడానికి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం నాన్న అని చెప్పింది. ఆ ఊళ్ళో ఉన్న ఆ అత్తామామల ఇంట్లోని ఆ బంధాలు కేవలం డబ్బు కోసమే నిలబడ్డాయని ఆమెకు పూర్తిగా అర్థమైంది. వెనక్కి తిరిగి ఆ ఇల్లు వైపు చూసిన లక్ష్మి కళ్ళలో ఇక ఏమాత్రం బలహీనత లేదు. ఒక ఉక్కులాంటి సంకల్పం ఉంది. ఆ రోజు సాయంత్రం లక్ష్మి తన పరిచయస్తుడైన ఒక మంచి లాయర్ను కలిసి జరిగిన మోసమంతా వివరించింది. ఆ లాయర్ ఆమె ధైర్యాన్ని మెచ్చి చట్టపరంగా ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చాడు. రఘు పేరుతో ఆ కుటుంబం ఆడుతున్న అప్పుల నాటకానికి కోర్టు ద్వారా చెక్ పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. రాత్రిపూట చిన్న గదిలో కూర్చొని లక్ష్మి తన కూతురికి అన్నం తినిపిస్తుంటే ఆ పాప ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఇన్నాళ్లుగా ఆ ఇంటి చాకిరీలో కోల్పోయిన ఆనందం ఇప్పుడు తన బిడ్డ నవ్వులో ఆమెకు మళ్లీ దొరికింది. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం లేని చోట బ్రతకకూడదనే సత్యం ఆ రోజు ఆమెకు పూర్తిగా బోధపడింది. ఆ రాత్రి లక్ష్మి ప్రశాంతంగా నిద్రపోయింది. ఎందుకంటే ఆ గుండెలో ఎలాంటి అబద్ధాల భారమూ లేదు. మరుసటి రోజు ఉదయం ఎంతో ఉత్సాహంగా తను మళ్లీ ఆఫీస్కి వెళ్లేందుకు సిద్ధమైంది. అద్దంలో తనను తాను చూసుకున్న లక్ష్మి ముఖంలో ఒక కొత్త తేజస్సు, స్వయం శక్తి ప్రకాశిస్తున్నాయి. తన కాళ్ల మీద తాను నిలబడే ఆత్మవిశ్వాసమే ఒక మనిషికి అసలైన ఆభరణం అని ఆమె గ్రహించింది. ఆ మోసపు నీడల నుంచి బయటపడిన లక్ష్మి జీవితం ఒక కొత్త వెలుగుతో ఉదయించింది. ఇలా ఆ సంఘటన జరిగి కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ గ్రామంలో ఇప్పుడు చాలా విషయాలు మారిపోయాయి. చట్టపరంగా జరిగిన విచారణలో రఘు చేసిన అప్పులన్నీ ఎప్పుడో తీరిపోయాయని, అదంతా ఒక కపట నాటకం అని నిరూపణ అయింది. ఆ మోసం బయటపడడంతో ఆ ఊళ్ళో ఆ అత్తామామల పరువు పూర్తిగా మంటగలిసిపోయింది. తమ స్వార్థం కోసం కోడల్ని మోసం చేసిన ఆ వృద్ధ దంపతులు ఆ ఊళ్ళో వాళ్ళను చూసి తలదించుకున్నారు. సుజాత తన భర్త గారి ఇంటికి వెళ్ళిపోవడంతో ఆ పెద్ద ఇల్లు పూర్తిగా బోసిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. లక్ష్మి మాత్రం తన ఉద్యోగంలో మరింత కష్టపడి పైకి వచ్చి తన కూతుర్ని మంచిగా చదివించుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె నెలకు సంపాదించే 22,000 రూపాయలు పూర్తిగా తన బిడ్డ భవిష్యత్తు కోసం, తన ఆత్మగౌరవం కోసం ఖర్చవుతున్నాయి. ఎవరి ముందు చేయి చాచాల్సిన పని లేకుండా, ఎవరి మోసాలకు తల వంచకుండా ఆమె తలెత్తుకుని బ్రతుకుతోంది. ఒకరోజు సాయంత్రం లక్ష్మి తన కూతురుతో కలిసి ఊర్లోని పొలాల గట్ల మీద నడుస్తూ ప్రశాంతంగా గడుపుతోంది. చల్లటి గాలి వీస్తుంటే ఆ పచ్చటి ప్రకృతి ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తున్నట్లు అనిపించింది. అప్పుడే ఎదురుగా వస్తున్న అత్తయ్య కాంతమ్మను లక్ష్మి దూరం నుంచి చూసింది. కాంతమ్మ ముఖం ముసలితనంతో చేసిన తప్పులకు కుమిలిపోయి పూర్తిగా చిన్నదైపోయింది. లక్ష్మిని చూడగానే కాంతమ్మ కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చాయి. తల వంచుకొని పక్కకు వెళ్లే ప్రయత్నం చేసింది. లక్ష్మి ఆమెను చూసి ఆగింది. ముఖంలో ఎలాంటి ద్వేషం లేకుండా ఒక ప్రశాంతమైన చూపును విసిరింది. మనిషి జీవితంలో ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్న సత్యం ఆ క్షణంలో లక్ష్మికి స్పష్టంగా అర్థమైంది. కాంతమ్మ నిలబడి, నన్ను క్షమించమ్మా, మేము చేసిన మోసానికి దేవుడే మాకు తగిన శిక్ష వేశాడు అని గొంతు వణికిపోతూ అంది. లక్ష్మి చిన్నగా నవ్వి, నేను మిమ్మల్ని ఎప్పుడూ ద్వేషించలేదు అత్తయ్య, కానీ నా ఆత్మగౌరవాన్ని మాత్రం ఎవరికీ తాకట్టు పెట్టను అని బదులిచ్చింది. ఆ మాటలు విన్న కాంతమ్మ కళ్ళ నుంచి కారిన కన్నీళ్లు ఆమె పశ్చాత్తాపానికి సాక్ష్యంగా నిలిచాయి. మంచిగా ఉండడం అంటే ఎదుటి వాళ్ళ మోసాన్ని భరించడం కాదు, నిజం కోసం నిలబడి మనల్ని మనం కాపాడుకోవడమే కాదంటారా? ఈ వీడియోలో లక్ష్మి చేసిన పని సరైనదేనా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.